ఇప్పుడే చెప్పిన కదా, ఈ రాష్ట్రంలో సగం మంది మహిళలకు బస్సు గురించి మాట్లాడడం అది కాదా? లేదు, అది ప్రభుత్వ పథకం కాదా? అది ప్రజా సంక్షేమం కాదా? అది ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడేది కదా. అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి మనం కార్లలో తిరిగితే దాని విలువ తెలియదు. కానీ గ్రామీణ స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ఇలా ఈవెన్ హైదరాబాద్లో కూడా బస్తీలలో ఇలా పేద ఉచిత బస్సు పక్కన పెట్టండి. ఎందుకు పక్కన పెట్టాలా? అది ప్రభుత్వ పథకమే కదా. మహిళలకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల పెళ్లి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది? తులం బంగారం అన్నారు, అది ఎక్కడ పోయింది? ఒంటరి మహిళలకు 2500 అన్నారు, లేదంటే వృద్ధులకు 4000 పింఛన్ అన్నారు, 500 బోనస్ అన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 500 బోనస్ ఇవ్వలేదా? వరి పంటకు 500 బోనస్ ఇవ్వలేదా? ఇద్దరం ఇక్కడ స్టూడియోలో మాట్లాడుకుంటే కాదన్నా, ఊర్లలో రోడ్లపై అంటే పొలాలలో వెళ్తే అడిగితే బాగుంటుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద అచంచల విశ్వాసంతో ఎన్నుకున్న మాట వాస్తవం. అంటే కేసీఆర్ విధానాలు బాగలేవని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోయి రాష్ట్ర ప్రజలు సామాజిక మాధ్యమాల రోజు మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా విరుచుకుపడుతున్నారు, ఏ రకంగా వాళ్ళ బాధక సాధకాలు చెప్తున్నారు, ఎట్లా దూషిస్తున్నారు అనేది. ఇది ఒక ముఖ్యమంత్రిని తిట్టే మాటలన్నా మనం రోజు చూసేవి. ఇలా మనం ఏం చెప్తున్నాం అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ నిజమని చెప్పేసి భావించడానికి కూడా లేదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళని పెయిడ్ ఛానల్గా ప్రతిపక్ష పార్టీ ఇక్కడ నుంచి కాకుండా దుబాయ్ వేదికగా కూడా నడిపిస్తున్న విషయం మన కళ్ళ ముందర స్పష్టం. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష పార్టీనే దుబాయ్ నుంచి నడిపిస్తే అధికార పార్టీ ఇంకెక్కడి నుంచి నడిపిస్తే, నేనేమంటున్నానంటే వచ్చిన ప్రతిదీ వాస్తవమే అని చెప్పడానికి లేదు. కాబట్టి మనం దాన్ని అంచనా వేసుకో అట్లని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా అని మొదలుపెట్టిందన్న. హైడ్రాలో జనాలు ఇబ్బంది పడ్డారు, బాధితులు ఇబ్బంది పడ్డారు. ఆ హైడ్రా బాధితుల వాయిస్ మనం విన్నది వాస్తవం కాదంటారా? మూసి ప్రక్షాళన. నేను ఏమంటున్నానంటే హైడ్రాకు సంబంధించిన అంశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఇవాళ ఎవరైతే చెడెక్కుంది కదా, పర్మిషన్లు లేకుండా ఎవరైతే ఇవాళ ఒక 10 అంతస్తులో 20 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకునే ప్రయత్నంలో గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పర్మిషన్లు ఇచ్చి తప్పుడు విధానాల్లో పోయి వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా చేసినప్పుడు దాన్ని కూల్చినప్పుడు ప్రజలు హర్షించారు. అదే సందర్భంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు సంబంధించిన గుడిసెలు కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించిన నివాస స్థలాలకు సంబంధించిన అంశం ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించరు. దాన్ని కూడా ఖచ్చితంగా ఆ ప్రజల్ని ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి, కొంతమందిని మీరు చూసారు హైదరాబాద్లో కొంతమందికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అంబర్పేట ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు, మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని తరలించిన తర్వాతనే కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే మీరు అటువైపు కూడా ఆలోచన, అంటే ఎవరైతే నష్టం జరిగిందని చెప్పేసి అంటున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు అదే సందర్భంలో ప్రజలు స్వచ్ఛందంగా మేము డబుల్ బెడ్రూమ్లో వెళ్తాము, మేము ఎన్ని రోజులు మా జీవితం, మా తాతలు ముత్తాతలు తండ్రులంతా ఈ మూసి మురికి కాలువలనే మా జీవితాలు గడిచినాయి, మేము కొంచెం అభివృద్ధి చెందొద్దా అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సిందే కదా. ఇప్పుడు ఎవరికైతే గుడిసెల్లో ఉండి వాళ్ళు నిజంగా వాళ్ళ గుడిసెలను దౌర్జన్యంగా కూల్చినప్పుడు ఖచ్చితంగా హైకోర్టు లాంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళు కూడా ప్రభుత్వానికి సూచనలు చేశారు, సలహాలు ఇచ్చారు. ఇది రాత్రికి రాత్రి మీరు దాన్ని కూల్చేది, ఏదైనా ఉన్నా ప్రొసీజర్ ప్రకారం చేయమని చెప్పి ప్రభుత్వానికి కూడా చెప్పిన మాట మనం చూస్తున్నాం కదా. సో నేనేమంటానంటే ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో చెడు పాలన ఏదైతే ఉందో దాన్ని కొంత అది చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి చేయడం అనేది ప్రభుత్వ బాధ్యతగా భావించింది. కాబట్టి ఇలా ఆ ప్రయత్నం జరుగుతాం. ఇక ప్రతిపక్ష పార్టీలకు ఏముంటుంది సహజంగా వాళ్ళు చేయని పనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పుడు చేసే క్రమంలో సహజంగానే నువ్వు ఏ పని చేసినా కూడా ప్రతిపక్ష పని ఏంది, నువ్వు ఏ చేసినా కూడా దాన్ని విమర్శించడం కదా ప్రతిపక్ష పార్టీల పని. అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తే ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది? వాళ్ళు వాంటెడ్లీ విమర్శలు చేయరు కదా ఎవరైనా. ఎందుకు చేయరు? వాళ్ళ పని అది కదా. చేయకుండా ఉంటే ప్రజల దగ్గర తప్పిదాలు ఉన్నప్పుడే కదా ఎవరైనా మాట్లాడారు. నేను ఏమంటే చెయ్యకుండా ఉంటే ప్రతిపక్ష పార్టీలు విఫలమైన చెప్పేసి అంటారనే కదా ప్రజల దగ్గర కూడా. భాస్కర్ అన్న, మీరు చాలా అద్భుతంగా మాట్లాడతారు, అది రాష్ట్ర సమాజానికి తెలిసిందే. విషయం ఏంటంటే ఇదే కోమటిరెడ్డి గారు మేము వచ్చిన ఎమ్మటే ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, జనవరిలో 4000 పింఛన్ ఇస్తామన్నారు వృద్ధులకు. ఎంతవరకు ఇప్పటివరకు పింఛన్లు ఇచ్చారన్న? దీనికి స్ట్రేట్ సమానం. నేను ఏమంటున్నానంటే ఎంతవరకు దాని నేపథ్యం కూడా దాని నేపథ్యం కూడా ఇవ్వకపోవడానికి నేపథ్యం చూడండి అంటున్నాను. ఇవాళ ప్రతి నెల 1000 కోట్ల రూపాయలను
వేల కోట్ల రూపాయలు రాలేదా అది చెప్పండి అన్న. ప్రతి నెల వేల కోట్ల రూపాయల అప్పులను వడ్డీలను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ ఏందన్న, మీ ఉద్దేశంలో కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగుల జెండాలు కలర్లు వేసి అదే ఇందిరమ్మ ఇల్లా ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న నారాయణపేటలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి శంకుస్థాపన చేసిన దానికి విలువ లేదా? ఓకే, మీరు అంటారు కదా, ఇప్పుడు అక్కడ ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఇప్పటి వరకు ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరన్నా తెలంగాణ రాష్ట్రంలో? మీరు నేనేమంటున్నా ఎంతమంది నిరుపేదలకు ఇల్లు? ఇప్పుడు మీరు కేసీఆర్ అంటారు కదా, మరి కేసీఆర్ కట్టినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో అధికారంలో ఉంటే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదనే కదా ఆయన ఓడగొట్టి ప్రతిపక్ష కాబట్టే కదా, అంటే ప్రజల సొమ్ముతోటి కట్టిన ఏదైతే ఇండ్లు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో, వాటిని ఇవ్వకుండా పడావు పడేయడంలో అర్థం ఏంటిది, అంతరం ఏంటిది? అంటే ఎన్నికల టైంలో మాత్రం వాటిని ఇద్దాము, ఎన్నికల టైంలో ఇద్దామని ఒకటి ఆశ చూపెట్టిద్దామని. భాస్కరన్న, మీ ఉద్దేశంలో మార్పు అంటే ఏంది? ప్రజాపాలన అంటే మార్పు అంటే టీఎస్ నుంచి టీజీ మార్చడం, తెలంగాణ సింబల్ మార్చడం, లేదంటే గేయాన్ని మార్చడం, లేదంటే తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పెట్టడం, లేదంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం, ఇదా మార్పు అంటే? ఇదేనా మీరు అనుకున్న మార్పు? అది కూడా మార్పులో భాగమే. ఓకే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అంటే గతంలో నీకు రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల నుంచి మొదలుకుంటే కింది స్థాయి అధికారులు ఎవరు కూడా స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఈ రాష్ట్రంలో లేకుండే. ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మొదలైంది అన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అధికారులు స్వేచ్ఛగా వాళ్ళ పనిని వాళ్ళు చేయగలుగుతా ఉన్నారు. కరీంనగర్ కలెక్టర్ ని మా కామన్ సెన్స్ లేని ఫెలో అని చెప్పి తిట్టిన రోజులు మీరు మర్చిపోయారు అనుకుంటాను. నేనేమంటున్నా, కలెక్టర్ ని దూషించడం, ఎస్పీలను దూషించడం, అధికారులని ఎవరో ఒకరిద్దరు చేసినంత మాత్రాన మొత్తం ప్రభుత్వమే చేసిందనేది కాదు కదా. మీరు చూసారు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇంకా మిగతా ఏదైనా మంత్రులు మాట్లాడే ధైర్యం చేసిరా? కనీసం కలిసే ప్రయత్నం చేసిరా? ఈటెల రాజేందర్ గారు ఒక్కరు కొంత మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన మెడలు పట్టి బయటికి నూకేసిన పరిస్థితి మనం చూసినామా లేదా? భాస్కర్ అన్న, కేసీఆర్ అంటే దానికి కాంగ్రెస్ పార్టీకి పోల్చుకున్నప్పుడు ఇలా ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలా మంత్రులకు కొంత స్వేచ్ఛ ఉన్నమాట వాస్తవము. ఎవరి శాఖలను వాళ్ళు సమర్థవంతంగా స్వయం ప్రతిపత్తితోటి నిర్వహిస్తున్న మాట వాస్తవము. ఇది కాదా మార్పు? కేసీఆర్ ఉన్న రోజులు కుటుంబ పాలన రాష్ట్ర సమాజం మొత్తం అన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుటుంబ పాలన కాదంటారా అన్న? ముఖ్యమంత్రి గారు కుటుంబ పాలన వేదికగా నడుపు అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ పాలన అంటే ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఎంతమందికి పదవులు ఉన్నాయి, ఎంతమందికి అధికారం ఉంది? పదవులు లేకున్నా అధికారికంగా జరిపే సమావేశాల్లో కావచ్చు, అధికారికంగా సెక్రటేరియట్లో కావచ్చు, సెటిల్మెంట్లో కావచ్చు, అధికారులంతా కూడా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతారు? మరి తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోతారు? కొండలరెడ్డి గారిని ఎందుకు కలుస్తారు? ఎవరు వీళ్ళంతా? వీళ్ళకు తెలంగాణకి ఏం సంబంధం? పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కలిస్తే తప్ప, పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొడంగల్ ఉంది. కొడంగల్లో తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కావచ్చు, లేదా అంతకు ముందు ఆయన రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మొదటి నుంచి కూడా అక్కడ కుమారుడు ఎంపీ ఉంటాడు. ఇదే వివేక్ గారి ఇంట్లో తండ్రి ఎమ్మెల్యే ఉంటాడు, కుమారుడు ఎంపీ ఉంటాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉన్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో లేదా కుటుంబ పాలన అనేది ఒక ప్రధానమైన? అట్లా చూసినప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నాయి. అట్లా మీరు మాట్లాడినప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దానికి అతీతం కాదు, బీజేపీ పార్టీ అతీతం కాదు, టీఆర్ఎస్ పార్టీ అతీతం. కానీ అంటే రాజకీయ వారసత్వంగా రావడం వేరు. మొత్తం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నేను ఒక్కడనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన, నా వల్లనే తెలంగాణ వచ్చింది, సాగు నోట్లు తలకాయ పెట్టి నేను తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పేసి చేసిన కుటుంబ రాజకీయానికి చాలా తేడా ఉన్నది. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇందాక మీరు మాట్లాడుతూ గద్దర్ గారిని దాదాపు 2-3 గంటలు ఎండలో మన ప్రగతి భవన్ కాడ నిలబెట్టిండని అన్నారు. ఇదే ఉదాహరణ నిన్నగాక మొన్ననే సామాజిక మాధ్యమాల్లో చూసినాం మనం. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఇల్లందు ఎమ్మెల్యే గారిని కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు చూడకుండా పోయారు అనేది కూడా ప్రధానంగా వార్త వింటా ఉన్నాం. మరి దీన్ని కూడా ఉదాహరణకు తీసుకోవచ్చు కదా. మరి నేను ఏమంటున్నా అంటే అట్లాంటి సంఘటనలు జరగకూడదు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు ఉన్నది. ఇక్కడ ఏ కమ్యూనికేషన్ కాకపోయింది, ఎందుకంటే గత అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి. గతంలో ఏదైతే ఒక కోటరీ ఉండి ఆ కోటరీ ద్వారా మాత్రమే పోవాలి, ముఖ్యమంత్రిని కలవాలి అనే ఒక ఆలోచన గతంలో
మనం చూసినాం 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు కూడా అట్లనే జరిగితే ఖచ్చితంగా రేపు మళ్ళీ నష్టం జరుగుతుంది. అన్న మీరు రేవంత్ అన్నని దాదాపు టీడీపీ కాలం నుంచి వారితో ప్రయాణం చేస్తా ఉన్నారు, కలివిడిగా ఉన్నారు. జనజాతర సభ, యూనివర్సిటీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిలో మార్పు ఏ రకంగా ఉంది, గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి మార్పు ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? అంటే సహజంగానే పని ఒత్తిళ్ళు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. పని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు గతంలో ఉపేందర్ తోటి ఎట్లున్నాడో భాస్కర్ తోటి ఎట్లున్నా అట్లనే ఉండాలంటే కుదరకపోవచ్చు కదా. అట్లా అని చెప్పేసి కలవనంత మాత్రాన ఏదో పిలవనంత మాత్రాన దాన్ని పూర్తిగా విస్మరించినట్టు కాదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేగులు మెడలు వేసుకుంటా లాగులలో తొండలు ఈ రకంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, నాకు కూడా ఈ భాష మాట్లాడడం ఇష్టం లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అది మాట్లాడక తప్పట్లేదు అనే ఉద్దేశం. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పారు కదా, దేవేందర్ గౌడ్ గారి ఏదైతే ఒక పుస్తక సంబంధించిన రిలీజ్ జరిగిందో, విజయ తెలంగాణ అనే పుస్తక రిలీజ్, చాలా స్పష్టంగా చెప్పిండు, అంత 2020 ఆడుతున్నారు, ఆడక తప్పట్లేదు అని చెప్పేసి విషయాన్ని. ఆయన ఏం కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్న మాటలు కాదు. పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు చాలా ఇప్పుడు ప్రతిపక్షాలు ఘాటుగా కౌంటర్ చేసినప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ముఖ్యమంత్రి